నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ పౌర సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వివిధ సర్వీసులను వారింటి వద్దనే వాట్సాప్ ద్వారా అందజేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. దీనిలో భాగంగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9523000009తో తొలి విడతలో 161 సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తదుపరి దశలో 360 సేవలకు విస్తరించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రధానంగా విద్యా సేవలలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో హాల్ టికెట్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో హాల్ టికెట్ డౌన్లోడు, దేవాలయ బుకింగ్ సేవల్లో దేవాలయాల్లో దర్శనాలు, గదుల బుకింగ్తో పాటు దానాలకు సంబంధించిన సేవలు, ఫిర్యాదుల పరిష్కార సేవలతో ఫిర్యాదు స్థితి, ఫిర్యాదు అభిప్రాయం తదితర సేవలను ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. గోడ పత్రికలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బహిరంగ ప్రదర్శనలను ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాట్సాప్ ద్వారా అందించే ప్రభుత్వ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన చేసుకుంటే సమయము, డబ్బు కూడా ఆదా అవ్వడమే కాకుండా సులభంగా ఇంటి వద్ద నుండే చరవాణి ద్వారా సేవలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ అన్నారు. పినివండ్ర మండలంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం జిత్తిగలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతికి మంగళవారం అంగారక చతుర్థి, సంకష్టహార చతుర్థి విశేషాన్ని పురస్కరించుకొని మహాన్యాసపూర్వక పంచామృత అభిషేకాలు అర్చకులు ర్యాలీ వాశర్మ, సాయి గణేశ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక సౌకర్యాలు ప్రభుత్వాలు పరిష్కరించడం పోయి దాతలు ముందుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఎం గణపురం మండల కమిటీ అభిప్రాయపడింది. అనేక సార్లు బ్రిడ్జి మరమ్మతులు చేయాలని ఆందోళన చేసినా స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు. కానీ అమెరికా నుండి వచ్చిన దండు సత్యనారాయణరాజు 10 లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో బ్రిడ్జి మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినందుకు సిపిఎం గణపురం మండల కమిటీ అభినందనలు తెలిపింది. అభినందనలు తెలిపిన వారిలో సిపిఎం గణపురం మండల కార్యదర్శి పెంచెట్టి నరసింహమూర్తి, నారాయణశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి పెంటారావు, కేతా శ్రీనివాస్, చిన్నం చిన్నాగేశ్వరరావు, సొడద సంజీవరావు, పి గోవింద్, పివిఆర్ సుబ్రహ్మణ్యం, బస్వ ఎర్రినాయుడు తదితరులు ఉన్నారు. భీమవరం డిఎంహెచ్ఓగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ గీతాబాయిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఐఎన్టీయూసీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జె విల్సన్ బాబు బృందం, పి సుకుమార్, ఏ మూర్తి, కె శాతమూర్తి, హరిబాబు, ఎంపీహెచ్ఈఓ సిహెచ్ఓ అసోసియేషన్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఉపాధి హామీ కార్మికులకు ప్లే స్లిప్లు, సమ్మర్ అలవెన్స్, పని ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గణపవరం మండలం జల్లికాకినాడలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల పని ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు సొడద సంజీవరావు మాట్లాడుతూ పని కావాలని కోరిన వారందరికీ పనులు కల్పించాలని, కొత్త జాబ్ కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని, కనీస వేతనం 600 రూపాయలు, పని దినాలు 200 రోజులు కల్పించాలని కోరారు. పని చేసిన వారికి బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య విద్యార్థులు 99% ఉత్తీర్ణ సాధించడం శుభపరిమాణమని అన్నారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకొని వైద్యులుగా అయిన తర్వాత అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. వైద్య వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని కలెక్టర్ కొనియాడారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ బాధ్యతలు తెలుసుకుంటూ వైద్య సేవలు అందించేందుకు నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు. నాటుసారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరంలో అవగాహన సదస్సును జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, సారాకు బానిసలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. నాటుసారా తయారు చేయడం, వినియోగించడానికి సంబంధించి ఏబీసీ కేటగిరీల గ్రామాలను గుర్తించడం జరిగిందని అన్నారు.
పురుషోత్తంపట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని, తప్పనిసరిగా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ విషయమై సానుకూలంగా వ్యక్తిగతంగా స్పందించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తంపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. నేను ఈస్ట్ గోదావరి సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షుడిని అండి. మాకు ఇంచుమించు గత 21 నెలల నుంచి మా జీతాలు లేక మా కార్మికులందరూ కూడా మేము చాలా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా మేము మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకునే మాకు ఇదిలే స్తోమత లేక కొంతమంది స్కూల్ నుంచి కూడా బయట పంపిస్తే మేము వేరే దిక్కున మా పిల్లల్ని చదివించుకున్నామండి. అదేవిధంగా ఎన్ని పరిస్థితుల దృష్ట్యా మేము గత 15 రోజుల క్రితం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము లెటర్ పెట్టడం జరిగింది. దీనికి స్పందించిన పక్షంలో మేము స్ట్రైక్ దిగామండి నిన్న నుంచి. అయితే ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల మీద ఆవిడ కూడా మాట్లాడి మా గవర్నర్ డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తే సీఎం గారు కూడా రేపు మాకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక మేము ఈ సమ్మెని తాత్కాలికంగా అంటే మాకు ఈ సమస్యల మీద మేము రేపు మాట్లాడి మా సమస్యలు కూడా మాకు అనుకూలంగా డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ కానీ పక్షాన మళ్ళీ ఈ సమస్యను అందగా తాత్కాలికంగా మేము ఈ సమ్మెని విరమించుకుంటున్నాం. మా సమస్య పరిష్కరించిన పక్షాన మా మరుసటి రోజు మరి యథావిధిగా మేము సమ్మె కొనసాగిస్తామని మేము కోరుతున్నాం. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్త. విశాఖపట్నం విశ్వబ్రాహ్మణ సంఘాలు, వీరబ్రహ్మేంద్ర భక్తులు, అడ్వకేట్ అడవికొండ వేణుగోపాల్ కృష్ణ, కోనసీమ జిల్లా సంఘాధ్యక్షులు రాయల్ రాజశేఖర్ మండపేటలో పర్యటించారు. మండపేటకు సంబంధించి కుల సంఘ పెద్దలు, వృత్తి సంఘ పెద్దలు వేణుగోపాల్ కృష్ణను సత్కరించారు. సంఘ పెద్దలను సత్కరించి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర పుస్తకాన్ని, వీరబ్రహ్మేంద్ర స్వామివారి పూజా విగ్రహాన్ని అందజేశారు. గోపాలకృష్ణ సేవలను కొనియాడారు. స్విఫ్ట్ డిజైర్ కారుతో అతివేగంగా బైక్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. సెక్నెటిపల్లి మండలం రామేశ్వరంలో ఆగి ఉన్న బైక్పై కూర్చున్న బత్తిన పైడిరాజును తాగిన మైకంలో కారుతో యువకులు ఢీకొట్టారు. బత్తిన పైడిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. న్యాయం చేయాలని పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు ఇచ్చారు. మృతుడి పైడిరాజు తుని గ్రామం కాగా కొబ్బరి దింపుల నిమిత్తం సెక్నెటిపల్లిలో నివాసం ఉంటున్నాడు. పైడిరాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వీరాభిమానని, తమకు పోలీసులపై నమ్మకం లేదని, పవన్ కళ్యాణ్ను తమకు న్యాయం చేయాలని ఆ తల్లి కన్నీటి పర్వంతం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరులోని సహకార సొసైటీ ప్రాంగణంలో మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధర అందిస్తూ ఏర్పాటు చేసిన మినుము, పెసల కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతుల పక్షపాతిగానే వ్యవహరిస్తోందని, ఏ సమస్య వల్లైనా సరే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకొస్తే సత్వరం పరిష్కరించేలాగా చర్యలు చేపడతానని తెలిపారు. మినుముతో పాటు పెసల కొనుగోలుకి ఎటువంటి అవాంతరం లేకుండా రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని, బహిరంగ మార్కెట్లో పెసలకు తక్కువ ధర లభిస్తుండడంతో రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం నిలవనే ఉద్దేశంతోనే పెసలకు కనీస మద్దతు ధరగా 8,682 ప్రకటించి కొనుగోలు చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ సహకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు కార్యక్రమంలో ఎస్సీ, బీసీలకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు హౌసింగ్ సహాయ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కోరుకొండ మండల పరిధిలోని గాడాల్లో పలు లబ్ధిదారులను కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కోరుకొండ మండల పరిధిలో 517 మంది గృహ లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉందని అన్నారు. వారికి ప్రభుత్వం అదనంగా అందిస్తున్న ఆర్థిక సాయం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కోరుకొండ మండల పరిధిలో 517 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 123 మందికి సమాచారం అందించి వారిలో 120 మందికి నేరుగా కలవడం జరిగిందని తెలిపారు. తణుకులోని శ్రీ ఏవులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా కొమ్మిరెడ్డి శ్రీనివాస్, సూర్యకుమారి దంపతులచే దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అలంకారంతో దీపాలను వివిధ రకాలుగా అలంకరించారు.
భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. సంవత్సరాణం మధ్యే క్రోధి నామ హస్తం రక్షాయ మహాదేవిక్రమాయ మహాభావనాయ ఓం ఏకదంతాయ నమః ఓం నమస్కారామి రక్షాంశంకర పుష్పాయ నక్షత్ర నుంచి చెప్తున్నారు అట్టుగానే కలగనద్దమ్మా సార్ మామగారు ఆగండమ్మా సార్ ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగ్యమేనని గుర్తించగలిగిన వారు వాటిని గుణపాఠాలుగా తీసుకుంటారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.